అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో ఈ సినిమా గురించి విరాజీ ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ రీజన్ మన డైరెక్టర్ హర్ష గారు. ఆయన నాకు నేరేషన్ చెప్పారు. చెప్పిన తర్వాత ఫస్ట్ హాఫ్ విన్నా ఒక 10 నిమిషాలు నాకు అంటే నేను ఓకే ఇలా జరుగుతుందేమో ఇలా ఉంటుందేమో అని ఆయన ఒక 3-4 డిఫరెంట్ చెప్పాను ఆయనకి, ఇలా అవుతుంది కదా, నాకు తెలిసి ఇలా అవుతుంది కదా అండి. బట్ సెకండ్ హాఫ్ మొదలు పెట్టిన తర్వాత నేను లిటరలీ నాకు మీకు చూపించా కదా, నాకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ. అండ్ ఇంకా ఆ మూమెంట్ నేను ఫిక్స్ అయిపోయినా, ఈ సినిమా చేస్తున్నాము, ఈ సినిమా ఇది డెఫినెట్ గా. ఇందాక ఆయన చెప్పారు కదా ఆయన ఫస్ట్ మూవీ అని, ఫస్ట్ ఆఫ్ మెనీ మూవీస్ ఆయనకి ఇది. సో తర్వాత అంత ఓపెనింగ్ వచ్చింది సినిమా, అంటే నేను యాక్చువల్లీ నంబర్స్ చూశాను. సో అది నాకు చాలా మంచి మోటివేషన్, మంచి బూస్ట్ ఇచ్చింది. అండ్ అది చెప్పచ్చో తెలియదు కానీ ఆల్రెడీ మా డైరెక్టర్ రాజేష్ గారికి, సారీ రాజేష్ గారు ఫీల్ అవుతుంది చెప్తున్నా, ఆయనకి ఆల్రెడీ ఒక రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఒక స్క్రిప్ట్ చేయమని, పెద్ద హీరో స్క్రిప్ట్ చేయమని కూడా ఆయనకి ఆఫర్స్ వచ్చాయి. మేబీ ఆయన చెప్పడం అనుకున్నానేమో, బట్ నాకు ఆయనతో బాండ్ ఉంది, సో చెప్పేశాను. సో దట్స్ చెప్పాను. అండ్ మీకు కూడా ఖచ్చితంగా అండి ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ నిజంగా. అండ్ సో ఈ రోజు మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం ఈ సినిమాకి. ఎగ్జాక్ట్లీ 1 month ఉంది రిలీజ్ కి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఐమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ దిస్ ఫిల్మ్. అండ్ నా లైఫ్ లో ఈ 17 ఏళ్ల జర్నీలో నేను చెయ్యని ఒక క్యారెక్టర్ అండ్ మోస్ట్ క్రేజియస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా లైఫ్ లో అనుకుంటారు, అది గ్యారంటీ అది. అండ్ సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా గురించి. ఇంకా చాలా ఫంక్షన్స్ చేయాలి, చాలా ఈవెంట్స్ చేయాలి, ఇంకా చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో మహేందర్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈజ్ లైక్ నిజంగా నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా ఆయన, ఒక అన్నలాగా ఆయన నాకు. ఈజ్ వండర్ఫుల్. అండ్ ఈ సినిమా ఆయన్ని ఖచ్చితంగా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలనే ఉన్నారు. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా గట్టిగా ప్రమోషన్ చేసి జనాలకి ఈ సినిమా గురించి తెలియాలి అండ్ థియేటర్ కి రావాలి అని ఒక చిన్న కోరిక నాది. అండ్ ఐమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ ద మిగతా ఇంకా కొన్ని కథలతో ఉంటాం, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే. August 2nd 1 month ఉంది. సో మిగతా అందరూ మా క్యాస్ట్ క్రూ, టెక్నీషియన్స్ అందరూ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో అంటే నేను చెప్పచ్చు తెలియదు, బట్ ఈ సినిమాకి నేను బేసిక్ గా నేను రెడీ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పైన పట్టేది. ఎవ్రీ డే షూటింగ్ చేసినప్పుడు 1 గంట పైన పట్టేది రెడీ అవ్వడానికి. అండ్ మా స్టాఫ్, నా దగ్గర పనిచేసిన వాళ్ళు, అండ్ నా టీమ్, అలాగే మొత్తం మా సినిమా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా, జాలీగా, ఫన్ గా పనిచేశారు. అండ్ ఒక ఫ్యామిలీలా పనిచేసాం ఈ సినిమాకి. అండ్ ఐ ఫీల్ దట్ అలా చేసినప్పుడు, ఎందుకంటే ఆ ప్యాషన్ ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నేను బాగా నమ్ముతాను. అండ్ ఈ సినిమా కూడా అలానే ఉంది. అండ్ వి ఆల్ వర్క్డ్ వెరీ ప్యాషనెట్లీ. మొత్తం మా డైరెక్టర్ గారు మొత్తం ఈ సినిమా నైట్ షూట్ లే పెట్టారు. ఇందాక రఘు అన్న చెప్పినట్టు మొత్తం నైట్ షూట్ లే సినిమా అంతా. సో yeah, that's really looking forward August 2nd. And I need మీ అందరి ప్రేమ, మీ అందరి సపోర్ట్ కావాలి మాకు, మా విరాజీ టీం అందరికి. అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ముందు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. తర్వాత మన విరాజీ టీం, మన ప్రొడ్యూసర్ గారు మహేందర్ గారు, డైరెక్టర్ హర్ష గారు, హీరో వరుణ్ గారు, హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్ చెప్తున్నానండి. మంచి టీము, మంచి సినిమా August 2nd రిలీజ్ అయిపోతుంది. మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాము. డెఫినెట్గా ఇది అందరికీ ఒక మంచి సినిమా అండ్ 100% నచ్చుతుంది అనే నమ్మకం ఉందండి. సో మీ ఆశీర్వాదం, ఎంకరేజ్మెంట్ మా మీద ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇందాక నుంచి అందరూ అడుగుతున్నారు టైటిల్ ఏంటి. ఈ సినిమాలో రావడానికి కారణమైన హర్ష గారు. ఆయన జిద్దు బట్టి
మార్నింగ్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వకుండా ఆ ప్లేస్లో కూడా ఫోన్ అటెండ్ చేసేటట్టు చేసి మీరు సినిమా చేయకపోతే నాకు ఇబ్బంది అవుద్ది అని ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకెళ్ళి వారిని కల్పించడం జరిగింది. దాంతో నాకు ఒక మంచి మిత్రుడు, ఒక సన్నిహితుడుగా మహేందర్ గారు. ఇలా ఈ సినిమా వల్ల నాకు 4-5 కొత్త ఫ్రెండ్స్, ఫనీ కావచ్చు, ప్రమోదిని గారు కావచ్చు, మా దర్శకుడు, యూనిట్లో చాలామంది కొత్తగా పరిచయాలు అవ్వడం, నా ప్రపంచంలోకి ఇంకొంతమంది రావడం, నేను వాళ్ళ ప్రపంచంలో. ఈ సినిమా ఎలానో ఆగస్ట్ 2 అందరూ చూస్తారు. టైటిల్, డీటెయిల్స్ డైరెక్టర్ గారు చెప్తారు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ. అందరిని అడిగారు కదా, మంచి టైటిల్ ఇది. అలాగే ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు ఒక న్యూ అవతార్, అంటే ఒక మంచి పాత్ర దీంట్లో ఆయన చేయడం జరిగింది. ఆయన ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు అండ్ మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక కొత్త వరుణ్ సందేశ్ ఈ సినిమాలో చూస్తారు. అలాగే సినిమా కూడా మేము ఒక మంచి సినిమా తీసాము, దాన్ని ఈ రోజు మొదలుపెట్టి అంటే ప్రమోషన్స్, టైటిల్ రివీల్ చేయడంతో మొదలు పెడుతున్నాము. ఆగస్ట్ 2 మూవీ రిలీజ్ అని. అందరికీ నమస్కారం అండి. Thanks all for coming here. First step for promotional event, and I want to start my speech with thanking my producer Mahender garu. Ee cinema inta baga vachindante the main reason Mahender garu. More than a producer, he worked as a technician for this movie, and extraordinary work and very good support. And second, project head Sukumar Kinnera garu andi. ఆయనే నన్ను ఈ ఫస్ట్ స్టోరీ విని చాలా బాగుంది, నేను ప్రొడ్యూసర్ గారు వినిపిస్తారని చెప్పి ఆయన తీసుకెళ్ళి సార్ చాలా బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసిన ఆయనే సార్. ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ 2 ఇంపార్టెంట్ పీపుల్, మహేంద్ర గారు అండ్ సుకుమార్ కిన్నెర గారు. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మెయిన్ లీడ్ సందేశ్ గారు. And I'm big fan of you, sir. మీ హ్యాపీ డేస్ నుంచి మాకు అందరికీ హ్యాపీ డేస్. అంటే సార్ అక్కడ ఉన్న కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత మళ్ళీ సార్ ఇలా చూస్తూ కూర్చోవచ్చు మనం. సో ఒకసారి వాళ్ళు ఇందాక నుంచి కెమెరా అంటున్నారు, ప్లీజ్ కెమెరా. మరి ఫస్ట్ క్లాస్ నుంచి కాదు. సో ఎందుకంటే నాకైతే మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూస్తున్నారు, ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, నమస్తే అండి. నా పేరు కాకినాడ నాని. విరాజీ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన హర్ష గారికి, ప్రొడ్యూసర్ గారికి, పవన్ సాయి గారికి,